నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. బుల్లితెరపై గ్లామర్ యాంకర్గా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తన సోషల్ మీడియా పోస్టులు సబ్స్క్రిప్షన్ కంటెంట్ తో వార్తల్లో నిలిచిన విష్ణుప్రియ తాజాగా చేసిన కొన్ని పర్సనల్ కామెంట్స్ నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి అంతగా ఏం జరిగింది, ఏమిటా కథ అనేది ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. యాంకర్గా నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన విష్ణుప్రియ భీమనేని తన గ్లామర్ ప్రెజెన్స్ తో ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ పలు టెలివిజన్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లోనూ కనిపించి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే కెరీర్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చేసే పోస్టులు కామెంట్స్ తోనే విష్ణుప్రియ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా ప్రత్యేక కంటెంట్ అందిస్తూ ఉండటంపై గతంలో నెట్టింట ఆమెపై తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆమెపై పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. మరోవైపు తనపై అసత్య ప్రచారం జరుగుతోందంటూ కొన్ని సోషల్ మీడియా ఛానళ్లపై విష్ణుప్రియ ఫిర్యాదులు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విష్ణుప్రియ నిర్వహించిన ఓ ప్రత్యేక లైవ్ ఇంటరాక్షన్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులతో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ లైవ్ ఇంటరాక్షన్ లో తన గత రిలేషన్షిప్ల గురించి విష్ణుప్రియ ఓపెన్ గా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ లైవ్ సెషన్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం మోమాటం లేకుండా తన బాడీ కౌంట్ 5 అని చెప్పింది విష్ణుప్రియ. అంటే గతంలో తాను 5గురితో రిలేషన్షిప్ లో ఉండి వారితో రొమాన్స్ చేసినట్లు బహిరంగంగా ఒప్పుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలపై మౌనం పాటించే సమయంలో విష్ణుప్రియ ఓపెన్ గా స్పందించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఆమె వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఆమెకుందని మద్దతు తెలుపుతుండగా మరికొందరు సెలబ్రిటీల వ్యాఖ్యలు యువతపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విమర్శలపై విష్ణుప్రియ కూడా స్పందించడం గమనార్హం. నిజాయితీగా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పింది. తన జీవితానికి సంబంధించిన విషయాల్లో నిజాయితీగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని, ఇతరుల అభిప్రాయాల కంటే తన నిర్ణయాలకే విలువ ఇస్తానని విష్ణుప్రియ చెప్పకనే చెప్పింది. మొత్తానికి విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, సెలబ్రిటీ బాధ్యత, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై కొత్త చర్చకు ఈ వివాదం తెరలేపింది. ఈ అంశం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ విశేషాల కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.